మొత్తంగా అక్రమ నిర్మాణాలకు సంబంధించి హైడ్రా ఎక్కడికక్కడ కూల్చివేతలైతే చేస్తోంది. అయితే ఈ క్రమంలోనే జయబేరికి చెందిన నిర్మాణాలు ఉన్న చోట 3 అడుగుల మేర రేకుల షెడ్డు పరిధి దాటి నిర్మించినట్టు గుర్తించారు. దాన్ని తొలగించేందుకు 15 రోజుల టైం ఇచ్చింది హైడ్రా. లేకుంటే తామే కూల్చేస్తామని జయబేరి సంస్థకు నోటీసులు కూడా పంపింది. రంగలాల్కుంట చెరువులో అక్రమ నిర్మాణాలు చేపట్టారంటూ స్థానికుల నుంచి హైడ్రాకు ఫిర్యాదులు వెల్లువెత్తడంతో హైడ్రా వెంటనే నోటీసులు పంపినట్లుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి రాఘవ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. చెప్పండి రాఘవ. హైడ్రా ఈ రోజు తెల్లవారుజాము నుంచి అన్ని చోట్ల అక్రమ కట్టడాలన్నింటినీ కూడా కూల్చివేస్తున్నటువంటి పరిస్థితిని మనం ఉదయపరుస్తున్నాం. అదేవిధంగా చాలా చోట్ల మాదాపూర్ లో ఉన్నటువంటి చెరువు, అదేవిధంగా అమీన్పూర్ లో, కుత్బుల్లాపూర్ లో ఉన్నటువంటి పలు ప్రాంతాల్లో కూడా అక్రమ కట్టడాలు ఏవైతే ఎఫ్టీలో నిర్మించినటువంటి ప్రదేశాలు ఏవైతే ఉన్నాయో అవన్నింటిలో కూడా అక్రమ కట్టడాలు అన్నింటినీ కూడా ఉదయం నుంచి భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసి మరి కూర్చున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. అదేవిధంగా ఇక్కడ మిగతా చోట్ల అంటే చాలా చోట్ల కూడా హైడ్రా అధికారులు ఇప్పటికే కొంతమందికి నోటీసులు కూడా జారీ చేసినట్టు కూడా మనకు సమాచారం తెలుస్తుంది. అదేవిధంగా హైడ్రా అధికారులు ఇప్పటికే సినీ నటుడు మురళీమోహన్ కి సంబంధించినటువంటి కన్స్ట్రక్షన్ కంపెనీలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా కొన్ని అక్రమ లేఅవుట్లు, అదేవిధంగా కొన్ని బఫర్ జోన్లో వచ్చేటువంటి ప్రదేశాల్లో కూడా ఈ కన్స్ట్రక్షన్ చేసినట్టు కూడా గుర్తించినట్లు సమాచారం తెలుస్తుంది. వాళ్ళకు కూడా నోటీసులు జారీ చేసినట్టు కూడా తెలుస్తుంది. ఈ నోటీసులకు ఇప్పటికే మురళీమోహన్ స్పందించి దీంట్లో అక్రమ కట్టడాలు ఎక్కడ ఉన్నా హైడ్రా అధికారులు జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదు, తానే స్వయంగా ఈ వాటిని కట్టడాలన్నీ ఏవైతే అక్రమాలను తేలితే నేనే స్వయంగా కూల్చేస్తానని చెప్పేసి కూడా ప్రకటన చేసినట్టు కూడా మనం చూస్తున్నాము. మొత్తంగా కూడా హైడ్రా అధికారులు ఈ రోజు తెల్లవారుజాము నుంచి చాలా స్పీడ్ గా అక్రమ కట్టడాలన్నింటినీ కూడా కూర్చోడమే కాకుండా ఇప్పటికే సమాచారం ఉన్నటువంటి ఫిర్యాదులు అందినటువంటి దానిపైన కూడా ఎంక్వైరీ చేసి వాళ్ళందరికీ కూడా నోటీసులు అయితే రెవెన్యూ అధికారుల నుంచి, లోకల్ జిహెచ్ఎంసీ అధికారుల నుంచి కూడా ఈ నోటీసులన్నీ కూడా సర్వ్ చేసినటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. విజయ్, రైట్, థ్యాంక్ యూ రాఘవ. ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలో చేపట్టిన నిర్మాణాలపై హైడ్రా కొరడా జులిపిస్తూనే ఉంది. షేర్లింగంపల్లి, బాలానగర్ మండలాల పరిధిలో విస్తరించి ఉన్న సున్నం చెరువులో కూల్చివేతలు చేపట్టారు. షేర్లింగంపల్లి, బాలానగర్ మండలాల పరిధిలో సున్నం చెరువు 26 ఎకరాల్లో విస్తరించి ఉంది. అయితే ఈ చెరువు చాలా కాలంగా కబ్జాలకు గురవుతోంది. 2013లో సర్వే నిర్వహించిన ఇరిగేషన్ అధికారులు ఈ చెరువులో 15.23 ఎకరాల్లో నీళ్లు ఉన్నాయని నిర్ధారించారు. 2013లో హెచ్ఎండిఏ 4805 ఐడి నెంబర్ ఇచ్చింది. చెరువు ఎఫ్టీఎల్ పరిధిలోనే సర్వే నెంబర్ 13, సర్వే నెంబర్ 14, సర్వే నెంబర్ 16 ఉన్నట్లుగా గుర్తించింది. అయితే ఈ సర్వే నెంబర్లలోనే బఫర్ జోన్లు ఉన్నాయి. సున్నం చెరువు ఎఫ్టీఎల్ బఫర్ జోన్ నిర్ధారిస్తూ 2014 మే 14న ప్రిలిమినరీ నోటిఫికేషన్ జారీ చేసింది హెచ్ఎండిఏ. జిహెచ్ఎంసీ, ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు సంయుక్తంగా నిర్ధారించిన ఎఫ్టీఎల్కు ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు. కొందరు కబ్జా రాయలు దాన్ని ముందుకు జరపగా మరికొందరు ఫెన్సింగే లేకుండా చేశారు.
రైట్. హైడ్రా దూకుడైతే కొనసాగుతోంది. ఎక్కడికెక్కడ బఫర్ జోన్లలో ఉన్నటువంటి నిర్మాణాలకు సంబంధించి కూల్చివేతలు అయితే కొనసాగుతూనే ఉన్నాయి. కొందరికి నోటీసులు ఇస్తున్నారు, కొందరికి నోటీసులు ఇవ్వకుండానే కూల్చివేతలు చేస్తున్నారు. అయితే జయభేరికి సంబంధించి కూడా నోటీసులు ఇవ్వడంతో ప్రస్తుతం ఇది నగర వ్యాప్తంగా ఒక చర్చకు వచ్చిందని చెప్పుకోవాలి. ఎందుకంటే ప్రముఖ నటుడైనటువంటి మురళీమోహన్కు చెందినటువంటి ఈ సంస్థ గత 25 నుంచి కూడా హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ రంగంలో కొంత ముందస్తుగా ఉంటుంది. అలాంటిది ఈ సంస్థకు సంబంధించి కూడా నోటీసులు ఇవ్వడంతో ప్రతి ఒక్కరూ కూడా ఆశ్చర్యపోతున్నారు. అయితే మొత్తంగా అసలు ఏం జరిగింది, ఈ కట్టడానికి సంబంధించి అసలు ఏ కట్టడానికి నోటీసులు అందాయి, అసలు వాళ్ళు ఏం చెప్తున్నారు, మొత్తం అంశాలకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా బ్యూరో చీఫ్ మహేందర్ సిద్ధంగా ఉన్నారు. రైట్, చెప్పండి మహేందర్, అసలు ఏం జరిగింది, హైడ్రా ఏ నోటీసులు ఇచ్చింది, వాళ్ళు ఏం చెప్తున్నారు, అసలు ఏం జరిగింది ఆ అంశానికి సంబంధించి? ఒకవైపు హైడ్రా నోటీసులు ఇస్తూనే మరోవైపు కూల్చివేతలు ఒక చైన్ సిస్టమ్ మాదిరి, ఇటు నోటీసులు అటు కూల్చివేతలు ఇట్లా నడుస్తూనే ఉన్న ప్రక్రియ అయితే కనిపిస్తుంది. ఒక వారం పాటు నోటీస్ పీరియడ్ కోసం కాస్త స్తబ్దతగా ఉన్నటువంటి హైడ్రా కూల్చివేతలు మాత్రం మరొకసారి స్పీడ్ అందుకున్నాయి. ముఖ్యంగా వీకెండ్లో అనుకోవచ్చు, ఇటు ఆదివారం శనివారాల్లో మాత్రం ముఖ్యంగా హైడ్రా కూల్చివేతల పరంపర అయితే ఎక్కువ కొనసాగుతుంది. ఇప్పటికే ఇటు కుత్బుల్లాపూర్లో ఒక చెరువు, సున్నం చెరువుకు సంబంధించినటువంటి 4 విల్లాలు, దాంట్లో ఒక 5 విల్లాలు బఫర్లు, 5 విల్లాలు ఎఫ్టీఎల్లో ఉన్న దాంట్లో కూడా హైడ్రా కూల్చివేసింది. ఇటు పెద్ద చెరువు అమీన్పూర్లో ఏదైతే గతంలో ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కాటసాని రాంభూపాల్ రెడ్డి అనేటువంటి వ్యక్తి 300 ఎకరాల పెద్ద చెరువును అమీన్పూర్లో కబ్జా చేశాడు. తన ఆధీనంలో పెట్టుకున్నటువంటి ఆ కబ్జాను ఎవరు విలేకరులు వెళ్ళినా, ఎవరు కవరేజ్ కోసం వెళ్ళినా తుపాకులు పట్టుకొని బెదిరించేలాగా ఉన్నటువంటి ఆ పెద్ద చెరువులు సైతం హైదరాబాద్లో ఒక చాలా వరకు కూడా ఇలాంటి చాలా ఉన్నాయి. పెద్ద చెరువు అయితే మాత్రం 300 ఎకరాలది. మొత్తానికైతే హైడ్రా రంగంలోకి దిగింది. ఆ చెరువును కాపాడడానికి హైడ్రా ఈరోజు సిద్ధమైంది. ఆ రకంగా ఆ కాంపౌండ్ వాల్ మొత్తంగా కూడా కూల్చివేస్తూ పెద్ద చెరువుకు ఈరోజు స్వతంత్రాన్ని ఇచ్చిన పరిస్థితి కనిపించింది. పెద్ద చెరువు కూడా కాస్త ఈరోజైతే పూర్తిగా చెరువు ఆధీనం గ్రామానికి అందుబాటులోకి వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక ఇప్పటికే మాదాపూర్లో ఇక్కడ ఇన్కన్వెన్షన్ కూల్చివేతలు చూసాం. మరి సినీ ప్రముఖులు కూడా హైడ్రా ఎవరిని కూడా వినదు అనేది ఒక మెసేజ్ అయితే లేదు. ఇప్పుడు తాజాగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి మురళీమోహన్, మాజీ ఎంపీ మురళీమోహన్ కూడా నోటీసులు ఇచ్చింది. తాను ఏదైతే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో ఉన్నటువంటి ఏదైతే కుంట ఉందో, మరి ఆ కుంటలకు సంబంధించినటువంటి ఎఫ్టీఎల్ బఫర్లో కూడా ఆయన నిర్మాణాలు ఉన్నాయని చెప్పి నోటీసులు ఇచ్చింది. దీనిపైన మురళీమోహన్ కూడా స్పందిస్తూ 30 ఏళ్లుగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నారు, నేను ఎక్కడ కూడా అవకతవకలకు పాల్పడలేదు. అయితే ఇప్పుడు ఆ కుంటకు సంబంధించినటువంటి దాంట్లో ఏదైతే ఏర్పడ్డ షెడ్లు ఏవైతే ఉన్నాయో వాటిని మేము మంగళవారం వరకు, అయితే ఇంకా 2 రోజుల గడువులో మేము తొలగిస్తాం, హైడ్రాను కూడా స్వాగతిస్తున్నాం అన్నట్టుగా మురళీమోహన్ కూడా చాలా ఉందాగా మాట్లాడినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో హైడ్రా కూల్చివేతలు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి. ఇక మాదాపూర్లో ఒకవైపు సున్నం చెరువులో ఉన్నటువంటి వారి కమర్షియల్ కాంప్లెక్స్ కూడా కూల్చివేసింది నేడు. ఇంకా దానికి సంబంధించినటువంటి కొన్ని కాంపౌండ్ వాళ్ళన్నిటి కూడా కూల్చివేస్తుంది. ఇంకా కొన్నిటికి నోటీసులు కూడా ఇచ్చింది. ఇక అమీన్పూర్లో ఇప్పటికే పెద్ద చెరువును తమ మొత్తంగా కూడా చెరువును కాపాడినటువంటి హైడ్రా మరి ఇప్పుడు అక్కడే ఉన్నటువంటి సున్నం చెరువు అలాగే శంభునికుంట ఈ చెరువుల్లో కూడా పరిశీలిస్తున్నారు. మరి గత వారంలో కొంతమందికి నోటీసులు కూడా ఇచ్చారు. మరి నోటీస్ పీరియడ్ ఒకవైపు జరుగుతూనే ఉంది, ఇంకెన్ని అక్రమాలు ఉన్నాయన్నటువంటి కూడా హైడ్రా తీసుకుంది. సో మొత్తంగా ఇప్పుడు ఒక్కసారిగా ఓవైపు హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్న పర్వం ఉంది, మరోవైపు ఈ వరదలకు దొంగెవరు దొరెవరు అనే దానికి పూర్తిగా వరుణదేవుడు సైతం ఒక అవకాశాన్ని కల్పిస్తున్నాడు. ఎక్కడికక్కడ చెరువుల్లో కట్టినటువంటి విల్లాలు కానీ ఇల్లులు కానీ పూర్తిగా జలమయమైనటువంటి పరిస్థితుల్లో అన్నీ కూడా ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. అక్కడ కూడా ఏ ఒక్క బిల్డర్ దగ్గరికి వెళ్ళినా కూడా, మొన్న ఈ మధ్య మనం మాట్లాడుకున్నట్లయితే ఇదే సందర్భంలో ఈఐపిఎల్ అనేటువంటి సంస్థ మోకిలాలో లాపలోమలో నిర్మించినటువంటి విల్లాలు పూర్తిగా నాలా పైన కట్టినాయి. అప్పుడు ఉన్నటువంటి సుబిషి కావచ్చు, లాపలో కావచ్చు, ఇప్పుడు కింద పడుతున్న రాయచంద్రి కావచ్చు, మొత్తంగా నాలాను కబ్జా చేసేసి కట్టేసి ఒకరిపైన ఒకరు, పైన వాళ్ళు నాలను మూసారు కాబట్టి మధ్యలో మా వరకు నీళ్ళు వచ్చాయని, కింద వాళ్ళు కబ్జా చేశారని మా వరకు వచ్చాయని, సో వాళ్ళలో వాళ్ళే కొట్లాడుకుంటూ దొంగలు ఊళ్ళు వచ్చుకుంటే పంపకాల కూడా బయటపడ్డట్టు ఒకరినొకరు దూచుకుంటూ మొత్తానికైతే బయటపడుతున్నారు. మొత్తంగా కూడా రెవెన్యూ అలాగే ఇరిగేషన్ సంబంధం లేకుండా హెచ్ఎండిఏ నుంచి పర్మిషన్ తీసుకున్నారు. ఇక హెచ్ఎండిఏ గురించి మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవద్దు. హెచ్ఎండిఏ
బాలకృష్ణ లాంటి వ్యక్తులు మనం చూస్తాం, ఎంత మేర ఆయన అవినీతి బాగుపోతుందో. అలాంటి బాలకృష్ణలు ఒక 100 మంది ఉండొచ్చు హెచ్ఎండిఏలో. మరి ఎవరికి వారు ఇష్టం వచ్చినట్టుగా పర్మిషన్లు ఇచ్చేసి బ్రోకర్ల చేత లావాదేవీలు చేయించుకొని కనీసం అక్కడ ఉన్నటువంటి ఇరిగేషన్ కానీ రెవెన్యూను కానీ సంప్రదించకుండా ఇష్టం వచ్చినట్టుగా పర్మిషన్లు ఇచ్చేసి ఇప్పుడు మేము చాలా క్లియర్గా ఉన్నాం, మా దగ్గర చిన్న పొరపాటు లేదు, మాకు హెచ్ఎండిఏ మొత్తంగా కూడా సర్టిఫికేట్ ఇచ్చేసింది, రెరా ఇచ్చేసింది, అప్రూవ్ చేసింది అన్నట్టుగా బిల్డర్లు మాత్రం ఎవరికి వారు చాలా గంభీరంగా ఉన్న పరిస్థితి. సో ఈ కింది స్థాయి అధికారులు మహేందర్, ఇప్పుడు ప్రధానంగా వస్తున్నటువంటి క్వశ్చన్ ఏంటంటే కేవలం సాదాసీదా ఉండేటువంటి నిర్మాణ సంస్థలే కాదు, పెద్ద పెద్ద పేరున్నటువంటి నిర్మాణ సంస్థలకు సంబంధించి కూడా నోటీసులు వెళ్తున్నాయి. అంటే అటువంటి సంస్థలు కూడా నిబంధనలు పాటించకుండా మరి ఇటువంటి నిర్మాణాలు చేపట్టాయనే క్వశ్చన్ అందరిలో కూడా ఉంది. ఎలా చూడాలి దీన్ని? అదే చెప్పబోతున్నాం విజయ్. బడ నిర్మాణ రంగ సంస్థలన్నీ కూడా హెచ్ఎండిఏ నుంచి మేము పర్మిషన్ తెచ్చుకున్నామంటున్నారు. హెచ్ఎండిఏ పర్మిషన్ మాకు ప్రామాణికం, హెచ్ఎండిఏ తర్వాత ఇంకేది ఉండదు, అది ఇస్తే ఇక లైసెన్స్ ఇచ్చినట్టే. అది కుంట కానీ శ్మశానం కానీ ఎవరి ఇల్లు కానీ ఏ ఆస్తి అయినా సరే, గుడి కానీ ఇది దేవదాయ శాఖ కానీ ఏదైనా సరే హెచ్ఎండిఏ నుంచి ఒక సర్టిఫికేట్ వచ్చిందంటే అదే మాకు ప్రామాణికం, ఇక అక్కడ నిర్మాణాలు చేపడతాం. అంతేగాని అక్కడ స్థానికంగా ఉన్నటువంటి అధికారులను సంప్రదింపులు చేయకుండా, ఇరిగేషన్ సంప్రదింపులు చేయకుండా, రెవెన్యూ వారిని సంప్రదించకుండా కేవలం ఏదైతే మధ్యవర్తులు దళారులు ఏదైతే ఉన్నారో ఒక బిల్డర్ దగ్గరికి వెళ్ళడం, ఆ సర్టిఫికేట్ తీసుకురావడం, హెచ్ఎండిఏకి వెళ్ళడం, హెచ్ఎండిఏలో బాలకృష్ణ లాంటి వ్యక్తులు మనం చూస్తాం. మరి ఇలాంటి అక్రమంగా పర్మిషన్లు ఇవ్వడం, అవన్నీ కూడా చెరువులకు, కుంటలకు, ఎఫ్టీఎల్లకు, బఫర్లకు, దేవాదాయ భూములకు, మొత్తం ప్రభుత్వ స్థలాలకు, వీటన్నిటి కూడా పర్మిషన్లు ఇచ్చేసుకున్నారు. ఇప్పుడు ఆ పప్పులే ముడకవు. గత ప్రభుత్వంలో చేసిన తప్పిదాలు ఇక మీదట చెల్లుబాటు కావు. ప్రభుత్వ భూములను కాపాడతాం, ఎఫ్టీఎల్ను కాపాడతాం, చెరువులను పరిరక్షిస్తామంటూ కొత్త ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడింది. హైడ్రాను తీసుకొచ్చింది. బడా నిర్మాణ సంస్థలు కావచ్చు, సినీ ప్రముఖులు కావచ్చు, రాజకీయ ప్రముఖులు కావచ్చు, ఎవడైనా డోంట్ కేర్ అన్నట్టు హైడ్రా రంగంలోకి దిగింది. నిన్న మొన్న వరకు కూల్చివేతలు చూస్తాం. నేడు కుత్బుల్లాపూర్లో కావచ్చు, మాదాపూర్లో కావచ్చు, గచ్చిబౌలిలో నోటీసుల పర్వం కావచ్చు, అమీన్పూర్లో కూల్చివేతలు కావచ్చు, ఇవన్నీ కూడా చూస్తూనే ఉన్నాం. హైడ్రాకు ఎవరు కూడా అతీతం కాదు. హైడ్రా ఎవడు తప్పు చేస్తే వాడిని కట్టడాలు కూల్చివేస్తుంది అనేటట్టుగా హైడ్రా అయితే ఉంది. దీంట్లో ఎటువంటి రికమెండేషన్లు నడవవు. కేవలం తప్పును క్లియర్గా చూపిస్తూ ప్రజల నుండి వచ్చినటువంటి నోటీసులు కావచ్చు, మీడియా నుంచి వచ్చినటువంటి నోటీసు కావచ్చు, ఇవన్నింటి కూడా హైడ్రా స్వీకరిస్తుంది. ఎవడు తప్పు చేశాడు, ఎవడు నాలను కబ్జా చేశాడు, ఎవడు చెరువులో చిరపట్టాడు, వీటన్నిటిని కూడా హైడ్రా పరిలోకి తీసుకుంది. ఆ రకంగా నోటీసులు ఇచ్చింది, కూల్చివేస్తుంది. ఈ పరంపర ఇంకా కొనసాగుతుంది తప్ప ఎక్కడ కూడా ఆగదు అన్నట్టుంది. అయితే ఈ హైడ్రాకు కూడా దాదాపు పక్క రాష్ట్రాల నుంచి కూడా చాలా వరకు కూడా ప్రశంసలు వస్తున్నాయి. నిన్న ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సైతం హైడ్రాను స్వాగతిస్తున్నాం, హైడ్రా చాలా ముఖ్యమంత్రి రేవంత్ కాంగ్రెస్ ప్రభుత్వం పైన పూర్తిగా ప్రశంసల జల్లు కురిపించిన పరిస్థితి. సో ఇప్పటికైతే మొత్తానికి హైదరాబాద్లో హైడ్రా కూల్చివేతలు అయితే కూల్చేస్తుంది, కూల్చివేసింది. ఇలా ఒక్కొక్కటిగా కూల్చివేతలు అయితే మొదలుపెట్టింది అని చెప్పచ్చు. రైట్, థ్యాంక్ యూ మహేందర్.